ఇవాళ వాళ్ళ పార్టీ కార్యాలయం అందులోట బ్రాహ్మణ నాయకుల్ని పిలిచి వీళ్ళు మీటింగులు పెడతారు. అసలు బ్రాహ్మణుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా వైఎస్ఆర్సీపీకి లేదంటాను నేను. ఓ బ్రాహ్మణ బిడ్డగా చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఇవాళ రోజున బ్రాహ్మణుల్ని అత్యధికంగా మోసం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళ హయాంలో పేద బ్రాహ్మణులకి చెందాల్సినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ ని ఆ రోజున వాళ్ళు నాశనం చేశారు, తీసి పక్కన పెట్టేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. బ్రాహ్మణుల మీద దాడులు, అర్చకుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు విపరీతంగా చేశారు. వాళ్ళ హయాంలో ధూపదీప నైవేద్యాలకే దిక్కులేదు ఆ రోజున. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాన్ని అత్యంత నిశితంగా పరిశీలించి మరి మేము చేస్తా ఉన్నాం. బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నిజంగా మనస్సాక్షి ఉందా అనిపిస్తుంది. రామతీర్థంలో రాముడు తల తెగ నరికినప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఎక్కడ పోయారండి? కాకినాడ దగ్గర ఒక బ్రాహ్మణ మీద దాడి జరిగినప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఎక్కడ పోయారు? అర్చకుల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడ పోయారు? గాడిదలు కాస్తున్నారు ఆ రోజున. ఇవాళ బ్రాహ్మణుల గురించి మాట్లాడతారా మీరు? ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నారు మీరు?